హలో యస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ రేపుగా ప్రజెంట్ నేనున్నాను. యాక్చువల్గా నేను చెప్పేకంటే ఒకసారి వెనకాల చూడండి. సో దీన్ని చూస్తేనే మీకు అర్థమైపోవచ్చు ఒక మంచి రిసార్ట్ థీమ్ టైప్ మనం వచ్చేసాము అని. సో ఇక్కడ చూడంగానే నాకు కూడా చాలా చక్కగా అనిపించేసింది. అసలు ఏంటి లోపల ఏముందని వెళ్దాం అనుకున్నాను. సో యూఎస్ఎం గోరాంచ్ రిసార్ట్ శాండిల్వుడ్ ఫార్మ్ అని చెప్పేసి అన్నారు. అంటే డిటిసిపి అప్రూవ్డ్ ఫార్మింగ్ అంటే చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో లోపల ఏం చేస్తున్నారు అంటే చాలా పిక్స్లో కూడా చూడటం జరిగింది, వీడియోస్లో కూడా చూడటం జరిగింది. నిజంగానే ఇక్కడ ఏముంది అంటే వీడియోస్లోనే అలా ఉందంటే లైవ్లో చూస్తే ఎలా ఉంటుంది, దీన్ని అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సార్ ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్దాము, ఎలా ఉందో నాతో పాటు వచ్చి చూసేయండి. సార్ ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ గురించి చాలా విన్నా నేను, దీని గురించి పూర్తి డీటెయిల్స్. ఓకేనండి, అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు ఇక్కడ మీరు ఏంటంటే ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి లోనికి వచ్చారు, క్లబ్ హౌస్ దగ్గర ఉన్నారు. అంటే క్లబ్ హౌస్ కు ఆపోజిట్ లో మనం మన మొక్కల దగ్గర ఉన్నాము. వైట్ శాండల్ ట్రీ దగ్గర మనం ఇప్పుడు వైట్ శాండల్ శ్రీగంధం. సో ఈ శ్రీగంధం మొక్కని దీన్ని అంటారండి. ఇది శ్రీగంధం, ఇది టచ్ ఇట్. శ్రీగంధం ఇది, అది వచ్చేసి స్టమ్ అండి, మొదలు స్టమ్ అది. సో ఆ స్టమ్ లో వచ్చేసి ఏంటంటే మీకు సాఫ్ట్ వుడ్, హార్డ్ వుడ్ అని రెండు వేరియేషన్ వుడ్స్ ఉంటాయండి. ఎట్ ద టైమ్ ఆఫ్ సెల్లింగ్ మీకు సాఫ్ట్ వుడ్ నుంచి ఒక రేట్ వస్తుంది, హార్ట్ వుడ్ నుంచి ఒక రేట్ వస్తుంది. సో రెండు ప్రైస్లు మీకు వస్తాయి ఎండ్ ఆఫ్ ద డే. సో మనం ఏంటంటే ఈ వైట్ శాండిల్ పెంచడానికి మనము ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడుతున్నామండి. సో ఆ ఇజ్రాయెల్ టెక్నాలజీ అంటే ఏంటంటే దీనికి మల్చింగ్ షీట్ ఉంటుంది. చెట్టు మనకి ఇప్పుడు 6 years ఓల్డ్ ప్లాంట్ ఇది. సో ఇప్పుడు మల్చింగ్ షీట్ అనేది దీనికి తీసేసాము. మల్చింగ్ షీట్ ఉంటుంది ఎందుకంటే నాటు గ్రాస్ అంతా గ్రో అవ్వకుండా భూమిలో ఉన్న ఎసెన్స్ అంతా మొక్కకి వెళ్ళడానికి మనకి ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడుతున్నాము. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మనం మొక్కలు పెంచడానికి IWST కి కాంట్రాక్ట్ కి ఇచ్చాము ప్రాజెక్ట్. అక్కడ సైంటిస్ట్ రంగరాజన్ గారని మన ప్రాజెక్ట్ ను సర్వే చేస్తున్నారు. ఇది ఏంటంటే డిటిసిపి అప్రూవల్ లేఅవుట్, నాట్ ఓన్లీ ఫార్మ్ ల్యాండ్, నాట్ జస్ట్ ఫార్మ్ ల్యాండ్. సో డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ లో ఫార్మింగ్ చేస్తున్నాము. దట్ ఈస్ అవర్ యుఎస్ఎం పెక్యులారిటీ. ఓకేనా? సో ఈ మొక్క ద్వారా కస్టమర్ కు ఎండ్ ఆఫ్ ద డే మనకు 50% బెనిఫిట్ వస్తుంది. ఎలా సార్? వచ్చిన మనకు 100% బెనిఫిట్ లో 50% కంపెనీ ఉంచుకుంటుంది, 50% కస్టమర్ కి ఇస్తుంది. సో 50% స్టేక్ హోల్డర్ కంపెనీ, 50% స్టేక్ హోల్డర్ కస్టమర్ అన్నట్టు. ఎందుకంటే కస్టమర్ ఓన్లీ ప్లాట్ మాత్రమే తీసుకుంటున్నాడు, ఇక్కడ మొక్కల కోసం అంతా మనదే, అంత కంపెనీ చూసుకుంటుంది. సార్ ఇదేంటో మోస్ట్ ఇంపార్టెంట్ చూడాలని తీసుకొచ్చారు నన్ను. ఇక్కడ అన్ని ఎంతో మిషన్స్ కనిపిస్తున్నాయి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, అయితే మన ప్రాజెక్ట్ కి ఇది వైటల్ పార్ట్ అండి. సో ఇట్స్ కాల్డ్ ఇజ్రాయెల్ టెక్నాలజీ నెటాఫిమ్ మిషన్. ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీ నెటాఫిమ్ మిషన్. ఇది మన ఇండియాలోనే ఫస్ట్ మనమే వాడుతున్నాం ఇది. సో ఇది మనం IWST వాళ్ళ ద్వారా మనం ఇది వాడుతున్నాం ఇది. సో వాళ్ళు గైడ్ చేసిన ఇజ్రాయెల్ టెక్నాలజీ చెప్పాలంటే. సో ఇది ఏంటంటే మొక్క ఏజ్ ని బట్టి ఎంత మాన్యూర్ మిక్స్ చేయాలి, మొక్క ఏజ్ ని బట్టి ఆ మాన్యూర్ అనేది ఇంత మాన్యూర్ ఇంత క్వాంటిటీ మిక్స్ చేయాలని చెప్పి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దాన్ని బట్టి మనం ఈ డ్రమ్స్ లలో మాన్యూర్ మిక్స్ చేస్తాము. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 6 lakh లీటర్ వాటర్ ట్యాంక్ ఉంది బ్యాక్ సైడ్. సో వాటర్ లో ఉన్న కంటామినేషన్, సాల్ట్ అంతా కూడా కట్ చేస్తుంది. ఆ ప్యూరిఫై అయిన వాటర్ మిక్స్ చేసిన డ్రమ్ లో మిక్స్ చేసిన మాన్యూర్ రెండు మిక్స్ అయి బయటకు వెళ్ళిపోతాయి. సో ఎక్కడన్నా చిన్న మనకు డ్రై లీఫ్ కానీ స్టోన్స్ కానీ స్టక్ అప్ అయిపోయినా కానీ ఇక్కడ మెసేజ్ వచ్చేస్తుంది. చూపిస్తుంది, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మళ్ళీ మనం వెళ్ళి ప్రాబ్లం రెక్టిఫై చేస్తాము. సో ఇదేంటంటే మన ప్రాజెక్ట్ కే వైటల్ పార్ట్. మన మొక్కలు ఇలా హెల్దీగా ఉన్నాయంటే కూడా బికాస్ ఆఫ్ దిస్ ఇజ్రాయెల్ టెక్నాలజీ. గ్రీనరీకి సీక్రెట్ ఏంటంటే ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీ. సో దీని కాస్ట్ మనం 8 crores, దీని కాస్ట్ 8 crores మనము ఇన్వెస్ట్ చేసి మొక్కలను పెంచుతున్నాం. అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకునే వారికి 101% ఇక్కడ వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి వాళ్ళకి. సో ఇది మన దగ్గరే ఫస్ట్ సార్, మన దగ్గరే ఫస్ట్. అంటే హైదరాబాద్ లో ఇంతవరకు అయితే ఇంకెవరు యూజ్ చేయలేదు ఎవరు. సో మనమే ఫస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాము అండ్ దీన్ని యూజ్ చేస్తున్నాము. సో అందుకనే మన మొక్కలు ఇలా హెల్దీగా కనపడుతున్నాయి. సో మనకు 100% ఏంటంటే పీరియాడికల్ గ్రోత్ మనము ఈ మిషన్ ద్వారా, ఇది పంపించే మాన్యూర్ ద్వారా మనము పీరియాడికల్ గ్రోత్ అనేది మనం చూస్తాం మొక్కల్లో. ఆ వుడ్ ఎట్లా పల్పింగ్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అనేది మనకు ఇది ఇచ్చే మాన్యూర్ ఆ సప్లైని బట్టి మనకు ఇక్కడ వుడ్ ఫామ్ అవుతుంది అన్నట్టు. సో మనకు మెయింటెనెన్స్ కానీ, బెటర్మెంట్ ఛార్జెస్ అని, డెవలప్మెంట్ ఛార్జెస్ అని ఎక్సెట్రా కంపెనీ ఏమి కస్టమర్ దగ్గర కలెక్ట్ చేయట్లేదు మనీ వచ్చేసి. సో ప్లాట్ కొనుక్కోండి, మొక్కలు మేము ఫోస్టరింగ్ చేస్తాము, వచ్చిన ఈల్డింగ్ లో 50% మీకు ఇస్తాము, 50% కంపెనీ ఉంచుకుంటుందని మనకు MOU ఉంటుంది కంపెనీ ద్వారా. సో ఆ MOU అనేది మనకు 15 years వరకు ఉంటుంది. 15 years తర్వాత ఈ కంపెనీ ఈల్డింగ్ వచ్చిన బెనిఫిట్ అనేది షేర్ చేస్తుంది కస్టమర్ కి.
సో దట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్ మోటో అన్నట్టు. ఓకే, సో ప్లాట్ తీసుకున్న వాళ్ళకి ఎక్కడ కూడా లాస్ అనేది ఉండదు ఖచ్చితంగా. 100% లాస్ ఉండదండి. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు ఈ రోజుల్లో నవేడేస్ మిడిల్ క్లాస్ పర్సన్ అయినా లేకపోతే హై క్లాస్ పర్సన్ అయినా ఎవరైనా కానీ అందరం కూడా వీఆర్ రన్నింగ్ బిహైండ్ మనీ. ఆ మనీ అనేది ఇక్కడ మనకు 2 రకాలు వస్తుంది. వన్ ఈజ్ ఫ్రమ్ ల్యాండ్, వన్ ఈజ్ ఫ్రమ్ ట్రీస్ అన్నట్టు. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు డబల్ బెనిఫిట్ వస్తుంది. సో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే అది ఏమవుతుందంటే ఇంటాంజిబుల్ అసెట్స్ అన్నట్టు. అవి రిసిట్ మాత్రం మన దగ్గర ఉంటుంది, మన మనీ ఎక్కడ ఉందని మనకు కనిపించదు. ఇక్కడ మన మొక్కలు కనిపిస్తున్నాయి, మనకు ఆస్తి కనిపిస్తుంది. ఇక్కడ మనం వీఆర్ ప్రొవైడింగ్ బోత్ థింగ్స్ అండి టువర్డ్స్ గెటింగ్ మనీ. సో ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే కార్పొరేట్ ఇన్కమ్ వస్తుంది, రెండోది వచ్చేసి కల్టివేషన్ ఇన్కమ్ వస్తుంది. సో కార్పొరేట్ ఇన్కమ్ అంటే ల్యాండ్ నుంచి వచ్చేది, కల్టివేషన్ ఇన్కమ్ అంటే మొక్కల నుంచి వచ్చేది. సో ఈ 2 ఇన్కమ్లు వచ్చేటి. ఇది కాకుండా మనకి ఏం చేస్తున్నామంటే ఈ 2 ఇన్కమ్లు వచ్చేది ఇది కాకుండా కూడా అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ మనము ఎంటర్టైన్మెంట్ కోసం మనం క్లబ్ హౌస్, కాటేజెస్ అవి కూడా ఎమ్యూనిటీస్ కూడా మనం ఇచ్చాము. సో మనకు ఎంట్రీ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, గల్ఫ్ కోర్టు, పిక్లీ బాల్, శాండ్ వాలీబాల్, సో ఇంకా మెనీ మోర్ థింగ్స్ అండి. అండ్ మీకు ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, స్నూకర్ కానీ అండ్ క్యారమ్ బోర్డు అండ్ ఇంకా ఎక్సెట్రా చాలా ఉన్నాయండి లోపల గేమ్స్ అనేది. సార్ మరి దీని బుకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఎస్, సో ఇక్కడికి వచ్చే కస్టమర్కి ఎవరికైనా కానీ మనం ఏంటంటే మనము ఇనిషియల్గా మనం బుకింగ్ చేయడానికి ఎవరికైనా మనము 10,000 రూపీస్ తీసుకుంటామండి. అండ్ అలాట్మెంట్ వచ్చేసి 2 lakhs తీసుకుంటాము. అంటే యాజ్ ఆఫ్ నౌ ఉన్న రేట్స్ ప్రకారం ఐఎమ్ టెల్లింగ్ యూ. సో మనకు ఏంటంటే ఇక్కడ ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ ఉందండి, బ్యూటిఫుల్ ఇన్స్టాల్మెంట్ స్కీమ్ ఉంది మన దగ్గర. 48 months అండి, 4 years. సో మీకు ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. సో ఆ ఇన్స్టాల్మెంట్ పే చేసుకుంటూ 1 day మీరు ప్లాట్ మీరు సొంతం చేసుకుంటారు. ఓకే, ఇన్స్టాల్మెంట్ అంటే డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ లో ఫార్మింగ్ చేస్తూ రిసార్ట్స్, క్లబ్ హౌస్, కాటేజెస్, ఎంట్రీ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఎమ్యూనిటీస్ ఇస్తూ మనము బ్యూటిఫుల్ స్కీమ్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇస్తున్నాం. ఇన్స్టాల్మెంట్ కూడా ఉంది. సో అది అన్నట్టు. ఓకే, సో జనరల్ గా మీకు ఎక్కడ ఇలాంటి స్కీమ్స్ ఉండవు డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ సంబంధించి. సో సార్ ఇక్కడ మన యుఎస్ఎం సిటీకి సంబంధించి ఎక్కడ కూడా నాకు లొకేషన్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. సో ఒకసారి దాని లొకేషన్ గురించి చెప్తారా పూర్తి డీటెయిల్స్? మీకు లొకేషన్ వచ్చేసండి, ఇది మనకు ఆలేరు కు దగ్గరలో ఉందండి. నియర్ బై ఆలేరు అండ్ జనగామ. జనగామ వచ్చేసి డిస్ట్రిక్ట్, ఆలేరు వచ్చేసి మున్సిపల్ టౌన్. ఓకే, సో ఈ రెండింటికి దగ్గరలో ఉన్న టౌన్ ఈ బచ్చన్నపేట. బచ్చన్నపేట అనేది కూడా మండల్ హెడ్ క్వార్టర్ అండి ఇది. సో ఈ బచ్చన్నపేట మండలంలో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఓకే, సో మనకు ఏంటంటే ఈ ప్రాజెక్టు మనకు సిటీ నుంచి కూడా మనకు జస్ట్ 80 kilometer డిస్టెన్స్ లో ఉంటుందండి. లేఅవుట్ లో మనం ఇప్పుడు నిలబడి మనం మాట్లాడుకుంటున్నాము. దిస్ ఇస్ గోరాంచ్ యుఎస్ఎం ప్రాజెక్ట్. సో ఇంకేమైనా ప్రాజెక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయా సార్? అంటే మనకి త్వరలో వచ్చే ప్రాజెక్ట్స్. మన కంపెనీకి యాక్చువల్ గా మనకు 3 ప్రాజెక్ట్స్, అవి ఓపెన్ ప్లాట్స్ అండి. డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ లో ఫార్మింగ్ చేసే ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది గోరాంచ్. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి గో వ్యాలీ. గో వ్యాలీ ఇక్కడ నుంచి ఒక 15 kilometer డిస్టెన్స్ లో సాల్వాపూర్ విలేజ్ ఉంటది. అది కూడా బచ్చన్నపేట మండలంలోకి వస్తుంది. జనగాం డిస్ట్రిక్ట్ లాస్ట్ బార్డర్ అది దాటితే మళ్ళీ సిద్దిపేటలోకి వస్తుంది, పక్క విలేజెస్ అన్ని కూడా. గో వ్యాలీ ఆల్సో డిటిసిపి అప్రూవల్ లేఅవుట్. అందులో కూడా సేమ్ ఫార్మింగ్, సేమ్ ఇజ్రాయల్ టెక్నాలజీ, సేమ్ క్లబ్ హౌస్ అండ్ ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్ అన్ని వస్తున్నాయి అందులో కూడా. సో అది వచ్చేసి కరీంనగర్ హైవే దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి వరంగల్ హైవే దగ్గరలో. సో అక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ప్రజ్ఞాపూర్, గజ్వెల్లి, కొమరవెల్లి, కొండపోచమ్మ టెంపుల్ వాటన్నిటికీ దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అన్నట్టు గో వ్యాలీ ప్రాజెక్ట్. సరే, ఈ రెండు మనకి ఎన్ని ఎకరాలలో ఉన్నాయండి? సో ఈ గోరాంచ్ ప్రాజెక్ట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ వీ హావ్ 450 acres ల్యాండ్ బ్యాంక్ అండి. యా, సో ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ అప్ టు 1000 acres. సో మన 450 acres నుంచి 1000 acres వరకు మనం కంపెనీ ల్యాండ్ ప్రొక్యూర్ చేస్తున్నాం. ఇంకా ప్లానింగ్ లో ఉంది కంపెనీ వచ్చేసి. మనకు అక్కడ వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ 120 acres ప్రజెంట్, అది కూడా అప్ టు 500 acres వరకు మనకు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. సో మన కాటేజ్ లోపలికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేంటో ఏదో ఒక కంట్రీకి వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో దిస్ ఈజ్ వచ్చేసి ఏంటంటే దిస్ ఈజ్ గోరాంచ్ రిసార్ట్స్. గోరాంచ్ రిసార్ట్స్ మనం ఇప్పుడు సన్ఫ్లవర్ లో ఉన్నామండి. ఇక్కడ ఏంటంటే తులిప్, సన్ఫ్లవర్, రోజు అండ్ మ్యారీగోల్డ్ అండ్ లావెండర్, ఇట్లా మనకు 4 type ఆఫ్ కాటేజెస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. ఓకే, సో మీకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు సిట్ అవుట్ అన్నట్టు. ఇది జనరల్ గా మనకు ఎంత పెద్ద ఫ్యామిలీ వచ్చినా గానీ ఇక్కడ మీరు స్టే చేయొచ్చు, హ్యాపీగా మీరు ఇక్కడ స్పెండ్ చేసుకుని వెళ్ళొచ్చు ఇక్కడ వచ్చేసి. అండ్ మీకు వైఫై కూడా ఉంది మేడం ఇక్కడ. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్, ఐటీ పీపుల్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఇక్కడ వర్క్ కూడా చేసుకోవచ్చు. తెలుస్తుంది, ఖచ్చితంగానే టేస్ట్ చేయాలి అంటారు ఫుడ్ ఏది తిన్నా కానీ, అలానే సో ఎక్స్పీరియన్స్ కూడా. మీకు ఫుడ్ కూడా డెలిషియస్ ఫుడ్ ఉంటుందండి. ఎందుకంటే మనం ఏం చేసామంటే ఇక్కడ 5-star హోటల్ చెఫ్ ని పెట్టింది కంపెనీ వచ్చేసి. మీకు డెలిషియస్ ఫుడ్ విత్ ఇన్ 10 minutes లో ఫుడ్ వచ్చేసి మీ దగ్గరకు వచ్చేస్తుంది.
వస్తుంది. సార్ ఇక్కడ మొత్తం గ్రీనరీతోనే నిండిపోయింది అండ్ నేను చాలా ట్రీస్ కూడా చూసాను ఇక్కడ. నేమ్స్ కూడా డిఫరెంట్ గా పెట్టారు. సో ఏంటి సార్ దాని గురించి స్పెషాలిటీ ఏంటి ఇక్కడ? మేడం ఇది వచ్చేసిందంటే ఒక సిల్వికల్చర్. సో మనము ఈ రిసార్ట్ లో మీరు చూడండి, మనకు ఒక రిసార్ట్ బుక్ చేసుకుంటే మన లగేజ్ అంతా కూడా వీళ్ళు తీసుకొస్తారు ఇక్కడికి. లగేజ్ అంతా కూడా సో మనం ఏది క్యారీ చేయని అవసరం లేదు. ఇక్కడికి వస్తే టూరిస్ట్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు మనకు ఈ రిసార్ట్ కి వస్తే మేడం మనకి హెల్త్ దొరుకుతుంది, వెల్త్ దొరుకుతుంది. మేమేమంటామంటే కస్టమర్ తోటి సార్ మీరు ఇక్కడికి వచ్చారంటే ఫర్గెట్ యువర్ ఏజ్. సో 60 people 30కి రావాలి, 30 people 15కి రావాలి. సో మీ ఎనర్జీ ఇక్కడ బూస్టింగ్ అవుతుంది, చాలా మంచి ఆక్సిజన్ దొరుకుతుంది, మీ ఇమ్యూనిటీ బూస్టింగ్ అవుతుంది. అందుకనే మనం ఏం చేస్తున్నాం అంటే హెల్త్ ప్రొవైడ్ చేస్తున్నాము, వెల్త్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఎంజాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏమేమి సెలబ్రేట్ చేసుకోవచ్చు అంటే? సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం బర్త్డే కానీ, బర్త్డేలు, మ్యారేజెస్ అండ్ ధోతి ఫంక్షన్, సారీ ఫంక్షన్స్, కార్పొరేట్ ఈవెంట్స్, సో ఎనీ ఈవెంట్ యూ కెన్ సెలబ్రేట్ హియర్. కస్టమర్స్ ఫ్లాట్ కొనాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏంటి సార్ బెనిఫిట్స్ ఇక్కడ? ఇక్కడ మనకు ప్లాట్ కొనుక్కుంటే ఏంటంటే మనకి ఇక్కడ ప్లాట్ కొనుక్కున్న బెనిఫిట్లు ఉన్నాయండి. మూడో బెనిఫిట్ కూడా యాడ్ అయింది ఇప్పుడు వచ్చేసి. రెండు బెనిఫిట్లు ఏంటంటే ఫస్ట్ బెనిఫిట్ మనం భూమి కొనుక్కున్నాం కాబట్టి ఇది డిటిసిపి అప్రూవల్ లేఅవుట్. సెకండ్ ఏంటంటే ఈ అప్రూవల్ లేఅవుట్ లో మనం ఫార్మింగ్ చేస్తున్నాము, మొక్కల మీద 50% కస్టమర్ బెనిఫిట్, 50% కంపెనీకి తీసుకుంటుంది. అది కాకుండా ఇక్కడ రిసార్ట్ ఫెసిలిటీ ఇచ్చింది కాబట్టి ఈ రిసార్ట్ లో స్టే చేయడానికి కంపెనీ 50% కస్టమర్ కి డిస్కౌంట్ ఇస్తుంది. సో ఇంత మంచి ఆఫర్ అనేది సిటీలో ఏ కంపెనీ ఇవ్వట్లేదు, మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. సో 3 స్టార్ ఫెసిలిటీ క్లబ్ హౌస్ లో, రిసార్ట్ లో మనం 50% డిస్కౌంట్ ఇస్తున్నామండి. ఇదేంటి మినీ గోల్ఫ్. ఓకే సార్ ఒకసారి వెళ్ళి చూద్దామా? చూసారా ఎంత బాగుందో, ఎంత గ్రీనరీగా. చాలా బాగుందండి. ఖచ్చితంగా ఎవరైనా ఒక్కసారి వస్తే ఫ్రెండ్స్ తోటి చిల్ అవ్వాలి అని చెప్పి ఒక ప్లేస్ అని నేను కూడా సజెస్ట్ చేస్తాను తప్పకుండా. అసలు ఇక్కడికి వచ్చేదాకా ఇందులో ఇన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయా అని తెలియదు, ఎవరికి తెలియదండి, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇలాంటిది ఒక రిసార్ట్ అంటే. ఓకే ఒక రిసార్ట్ ఉంటుంది అని తప్ప ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని నేను కూడా యాక్చువల్ అనుకోలేదు. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది సార్. సో ఇప్పుడు మనం వచ్చేసాము హైదరాబాద్ లో ఒక మినీ బీచ్ అని చెప్పొచ్చు. అంటే సార్ నిజంగానే బీచ్ లానే అనిపించింది నాకు. ఎందుకు ఇలా పెట్టాలని ఎలా అనిపించింది? ఎందుకంటే మనకు తెలంగాణలో బీచ్ లేదండి. అంటే ఇది ఒక డిఫరెంట్ థీమ్ ఉంది సార్. అదే బీచ్ టైప్, ఇక్కడ అంతా శాండ్ వేసి మనం ఓన్లీ గోవాలో చూస్తాం ఇలాంటి సిట్టింగ్స్ అంతా. చాలా చాలా బాగుంది సార్. దీనికోసం సైడ్ వస్తే ఒక స్క్రీన్ చూపిస్తున్నారు. ఇదంతా ఏంటి, దీని గురించి? ఇది వచ్చేసి మనకు ఓపెన్ ఎయిర్ థియేటర్. ఎనీ కార్పొరేట్ ఈవెంట్ కానీ, హల్దీ ఫంక్షన్, సో ఇప్పుడు అంతా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్ని జరుగుతున్నాయి కదా, హల్దీ ఫంక్షన్ అంతా చేసుకోవాలంటే కూడా ఈ ప్లేస్ అంతా కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకోవచ్చు. అన్ని చేరేస్తారు, చైర్స్ ఇట్లా అన్ని అరేంజ్ చేస్తారు కంపెనీ వచ్చేసి. చాలా బాగుంది సార్. నిజంగా నాకైతే వేరే కంట్రీకి వెళ్ళినట్టు చాలా సార్లు చెప్పాలి అనిపిస్తుంది, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చేసింది. సో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్, కొలీగ్స్, ఇలాంటి వాళ్ళకి ఇదైతే చాలా మంచి చక్కటి ప్లేస్ అని చెప్పొచ్చు. మేము కింద సార్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం. మీకు ఇంకా పూర్తి డీటెయిల్ ఏవి కావాలన్నా సరే సార్ బాధ్యత, సార్ చూసుకుంటారు. సో మా వ్యూయర్స్ కోసం సార్ ఎంతైనా సరే డెఫినెట్ గా వాళ్ళకి కావాలి అని అంటే, సో చూసారు కదా, మీకు కూడా కావాలంటే కింద నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, దానికి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.